విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. గురుగారు ఇంకోటి ఇవన్నీ పక్కన పెడితే శివుడి పేరు యూజ్ చేసుకున్నారు, మీరు ఒక శివ భక్తులుగా మీకేం అనిపించట్లేదా? నాకే నేను శివుడిని నమ్ముతాను కాబట్టి బాధ అనిపిస్తుంది. శివుడి పేరు చెప్పుకున్నందుకే ఇప్పుడు వీపు చింతపండు అవుతుంది. అవును, ఈ ఊరు గెలవలేవు, తర్వాత ఇల్లు గెలవలేవు, అవును, సమాజం గెలవలేవు, సంసారం నిలవలేదు. ఇప్పుడు శరీరంలో మార్పులు చేర్పులు చేసుకుని నీ శరీరాన్ని నీవు గెలవలేవు, నీ అంతరాత్మని గెలవలేవు. ఈ 4-5 రోజుల నుంచి నీ మీద ఇంత పెద్ద ఎత్తున వీడియోలు వచ్చాయి కదా, ఇప్పుడు నీ మనస్సాక్షి కూడా గెలవలేవు. ఇన్ని గెలవలేని నీవు శాసనంలో ఏం రాసి ఉంటుందమ్మా, పెద్ద పెద్ద రాజుల యుద్ధాలు జరుగుతాయి. గుర్తుపెట్టుకో ఈ విషయం శ్రీనివాస్, నువ్వు వినాలే. ఎందుకంటే ఒక రాజు ఇంకొక రాజు ఉన్నాడు అనుకోండి, భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో రాజు అవతల వ్యక్తి ఓడిపోయే సమయం వచ్చింది అనుకో అమ్మ, ఏం చేస్తాడంటే ఓడిపోయే సమయం అంటే ఇక తల తీసేయాలి. అయితే రాజుల వ్యూహం ఏముంటుందంటమ్మా, తల తీసేస్తే మనిషి ఉండడు, కానీ ప్రతిరోజు బాధపడేది ఇంకొకటి ఏం తెలుసా అంటే, తల వెంచి నన్ను క్షమించండి, నన్ను మన్నించండి అంటే క్షమాభిక్ష ప్రాణం కంటే విలువైనది. ఇప్పుడు శ్రీనివాసు ప్రాణాలకు తెగించేసి పెద్ద పెద్ద పోరాటాల విషయాలు మాట్లాడుతుండే కదా, ఈ సమయంలోనే శ్రీనివాస్ క్షమాభిక్ష పెడితే కొద్దిగా బాధపడతావా, ఏదో చేస్తావు, ఎన్నో చేస్తావు కదా. ఆయన దగ్గర ఉన్నది ఇప్పుడు ఆప్షన్ క్షమాభిక్ష ఆప్షనే. ఇక నేను పొడుస్తా, నేను చూపిస్తా, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఆ పూజ చేసినా, నేను ఈ పూజ చేసినా అంటే అయిపోయినాయి. ఇక నువ్వు చేసిన అన్ని నమ్మేసారు, అంత అయిపోయింది. ఇక నేను ఒక్కరిని అబద్ధాలు ఆడుతుండొచ్చమ్మా, సంవత్సరం నుంచి కొన్ని కొట్లాడుతున్నా, నన్ను ఎంత పెద్ద హరాస్ చేశారు కదా, నేను ఒక్కరినే గొడవ పడుతున్నా కదా. ఈ రోజు నేను రాను ఛానల్కి ఒక వారం రోజులు ఎన్ని వీడియోస్ వస్తున్నాయి మీరు 3 రోజులు చూడండి. మిగతా వాళ్ళు విత్ ప్రూఫ్ తీసుకొచ్చారు. TV5 లో ఒక యాంకర్ మాట్లాడారు నిన్న, ఆయన జర్నలిస్టు, వెరీ వెరీ ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేను ఎవ్వరు వీడియోలు కూడా అంత చూసే సమయం ఉండదు తల్లి, నా వీడియో కూడా నేను చూడలేను, ఎందుకంటే నాది షెడ్యూల్ హెవీగా రన్ అవుతుంటది కదా. ఆయన వీడియో నిన్న నేను 25 నిమిషాలు ఉంటే కంప్లీట్ కూర్చొని చూసిన. ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరు అడిగారు ఒక ప్రూఫ్, ఆయన చుచ్చకాయకి సురుకు పెట్టిరని అన్నారు ఇందాక, సురుకు పెట్టిన వీడియో అప్లోడ్ చేసిండు. ఆయన ఇంత తెలివిగా చేసిండు, ఊరికి చేసిండా. ఆయన ఎంత మనందరం వీడియో ఎంక్వైరీ చేస్తే ఆయన బాటమ్ లోకి వెళ్ళిపోయి ఎంక్వైరీ తీసుకొని వచ్చేసిండు, లాస్ట్ కు చీ అన్నాడు ఆయన. అవునా కదా? ఇప్పుడు మన దగ్గర ఏమైంది, కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం ఓ లబోదీపో అంటున్నాం కదా. శ్రీనివాస్ కి ఇప్పుడు అక్కడ నుంచి ప్రూఫ్స్ అన్ని రావాల్సిన అవసరం ఉంది. అన్నిట్లలో ఓడిపోయావు, సమాజంలో ఓడిపోయావు, ఇల్లు ఓడిపోయావు, మనిషి మనసాక్షి అన్ని ఓడిపోయావు. వర్షిని ఒక్కతే నిన్ను గెలిపిస్తుంది. ఇప్పుడు గుర్తుందా అమ్మ, శ్రీకృష్ణుడు 5 మంది ఉన్న పాండవుల వైపు ఉన్నాడు. కౌరవులు ఎంతమంది ఉన్నారమ్మా? 100 మంది ఉన్నారు. వాళ్ళకి రాజ్యాలన్నీ ఉన్నాయి కదా. మరి కౌరవులు 5 పాండవుల మీద ఎగబడి ఒక్కొక్క కౌరవుడు వచ్చేసి 10 మంది వచ్చేసి ఒక్కొక్కరిని చంపేయచ్చు. 5 మందిని ఈజీగా లేపేయచ్చు, 50 మంది. ఎందుకు చంపలేకపోయారు? ధర్మం వైపు ఉన్నారు పరమాత్ముడు, అధర్మం వైపు ఉన్నారు కౌరవులు, కాబట్టే పాండవులది విజయమైంది. బ్రహ్మాస్త్రం పరమాత్ముడు శివుడు మన బ్రహ్మాస్త్రం శ్రీరాముడికి ఇచ్చినప్పుడు, శ్రీరాముడి దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం అమ్మ శివుడి యొక్క విజయధనస్సు కంటే బలమైనది కాదు. శివుడి విజయధనస్సే అన్నిటికంటే బలమైనది. అయితే రావణాసుడి దగ్గర శివధనస్సు ఉన్నది, విజయధనస్సు. అది కూడా రావణాసుడు ఒక్కసారి ఆ విజయం ధనస్సు వదిలితే రాముడు కూడా చనిపోవాల్సిందే. కానీ శివధనస్సు, అందులో విజయధనస్సు ఉన్న రావణాసుడు ఎలా ఓడిపోయాడు? రావణాసుడు అధర్మం వైపు ఉన్నాడు. బ్రహ్మాస్త్రం చాలా చిన్నది శివుడు ధనస్సుతో పోలిస్తే. ఈ ధనస్సు ఎలా పనిచేసింది అక్కడ అంటే, రాముడు ధర్మం వైపు నిలబడ్డాడు కదా. ఈయన గారికి తెలియాలి, ఈయన మీద ఏం వదలాలి? పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం. ఆయన మీద కేవలం మాటల వరకే పోతున్నాయి, ఈ మాటలకే సగం చచ్చిపోతుండే ఆయన. ఇంకా ఎందరో తీశారు. నేను ఒక్కనంటే అవాస్తవం అనుకోవచ్చు, కానీ మహిళా సంఘాలు కూడా వీడియోలు తీస్తున్నాయిగా, అర్ధనారీశ్వరులు తీశారుగా. ఈరోజు ఒక మహిళా సంఘం నుంచి ఫోన్ వచ్చింది నాకు, వచ్చేయమంటారంటే అసలు వదలకూడదు స్వామి మా ఆడపిల్లలు ఇంట్లో, ఏంది స్వామి యూట్యూబ్ చూస్తే ఇదైనా, అసలు ఏం హరాస్మెంట్, మాకు అసలు మంచిగా అనిపించట్లేదు రుద్ర గారు, మేము మీ అందరు ఎమ్మడున్నాం, మేము మహిళ, మీరు ప్రెస్ మీట్ పెట్టేప్పుడు వీళ్ళు పిలవండి, మేము 100-200 మంది వస్తాం మహిళలు ఉన్నారు. బెంగళూరు నుంచి కాల్ వచ్చింది నాకు, మళ్ళీ ఉత్తరప్రదేశ్ నుంచి కాల్ వచ్చింది నాకు, ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. ఈరోజు మనం ఎన్ని కాల్స్ ఎందుకు వచ్చినాయంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళు చెల్లిస్తున్నారంటే దాంట్లో నిజం ఉందనే కదా. మరి ఆయనకు అర్థమైతే లేదా ఆ విషయం? ఓ విర్రవీగుతున్నాడు, గెలుస్తాను. ఏం గెలుస్తావు నువ్వు? ఇంకోటి గురుగారు, మీరు ఎక్కడ చూడండి అఘోరిని అంటున్నారు, అఘోరిని అందరు విమర్శిస్తుంది, కానీ యాజ్ ఎ గర్ల్ గా నాకే వర్షిని నచ్చట్లేదు. కానీ మీరు అమ్మాయి మీద ఉన్న రెస్పెక్ట్ తో అనుకుంటా మీరు ఇంకా కూడా వర్షిని ఒక మాటను తలుచుకోవట్లేదు. పాపము తను ఆ మద్యంలోనే అలా చేస్తుంది, మద్యంలో ఆ నశాలో ఉందని చెప్పేసి అంటున్నారు.
కోటి విద్యలే కూటి కోసం అని శాస్త్రం రాసింది. శ్రీనివాస్ కూటి కోసమే ఉన్నాడు అని అంటే ఈరోజు ఎవరు ఏమనకపోయేటోళ్ళు. ఫస్ట్ వచ్చి నాకు కామం లేదన్నాడు, స్త్రీ అంటే అమ్మ అన్నాడు, చెల్లి అన్నాడు, తర్వాత మద్యం మేము చేయమన్నారు, ఇంకా ఎన్నెన్నో విషయాలు చెప్పేసేసి ఇక లగెత్రం ఆజాము అని చెప్పేసి వేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకేమన్నాడు పోగానే నాతోనే అన్న రికార్డు, నేను ఆ రికార్డు వినిపించమ్మా, ఏమన్నాడు తెలుసా నాతోని, ఆ విషయం నేను వినిపించాల్సిన అవసరం ఉంది, కరెక్ట్ టైం గుర్తు చేశాను, ఆయన చేసిన రికార్డింగ్ చెప్పిస్తా. ఇదైతే తప్పించుకోడు కదా శ్రీనివాస్ నేను ఆ ఆడియో నేను యాక్చువల్లీ నాకు మంచి టైం గుర్తు చేశాను, గుర్తులేదు. నమస్తే నాన్న. మహాదేవ శంభో శంకర పరమేశ్వర చెప్పు శంకర. విషయం శ్రీనివాస్ గారు మంచిర్యాల డిస్టిక్ వచ్చి నీ ఇంటి ముందు నిలబడితే నాతో కలవడానికి 5 నిమిషాల సమయాన్ని ఇయ్యలేవు మహానీయుడు నీవు. స్వామి గారు నేను నిజంగా చెప్తున్నా, ఆ రోజు ప్రోటోకాల్ వాళ్ళది అందరిని కలిసారుగా. ఒక సాధువు నేను అంతకు ముందుకు అనంతపురం డిస్టిక్ పోయి ఆ రోజు రాత్రి నేను బయలుదేరి వచ్చాను. చెప్పండి, ఇప్పుడు నేను మిమ్మల్ని కలవడానికి వస్తాను. అది కాదు, మీరు మాట్లాడేది ముమ్మాటికి కరెక్ట్ మాట్లాడుతున్నారు. దానికి నేను ఎప్పుడు కాల్ చేయలేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే స్త్రీ గురించి ఇప్పుడు ఈయన గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే తల్లి కూతుళ్ళ బంధం అని నాకు డైరెక్ట్గా ఇచ్చిన రికార్డ్ అది అందులో ఉంది, మీకు ఇచ్చి వెళ్తాయి. ఇప్పుడు అలా చెప్పిన నీకు వారం లోపే ఇలా తిరుగుతున్నావు అని అంటే మనస్సాక్షి లేదా? ఈ అమ్మాయి కూడా చెప్పింది అమ్మ మాట్లాడుతుందంట అన్న, అమ్మ మాట్లాడతానంటే ఏ అమ్మ అని అడిగిన, అంటే ఎల్లూరి శ్రీనివాస్ అన్నది. సరేనా, అమ్మ అని అఘోరా అని నమ్మగడ అనకమ్మ అని చెప్తే సారీ స్వామి అని చెప్పింది, అంతవరకు ఓకే. ఇప్పుడు ఒక స్త్రీతత్వంకి అర్థం తెలియదు. మీరు అన్నారు వర్షిని ఎందుకు అది చేశారంటే ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో ఇన్నోసెన్స్ ఉంది, ఇదంటే గ్యారంటీ. ఇప్పటికీ షీఈ్ ఇన్నోసెన్స్, నేను ఇది ఒప్పుకుంటాను. ఆ అమ్మాయికి అఘోరా సాధన చేసుకోవాలి నేర్చుకోవాలని ఉన్నది అని అన్నారు కదా. కాశీకి డైరెక్ట్ వెళ్ళి కూర్చుంటే ఆ అఘోరాలు నిన్ను తీసుకుపోతారు కదా, రామ సాధన చేయని. అఘోరా సాధన ఎవరికి వస్తుంది తెలుసా తల్లి? పూర్వజన్మలో పరమశివుడి అంశాన పుట్టిన వాడికే వస్తుంది. ఎల్లూరి శ్రీనివాస్ చెప్తున్న ఈ మాట, పూర్వజన్మలో పరమశివుడి అంశాన పుట్టిన వాడికే వస్తుంది, నీ పేరులో కూడా శివతత్వమే కలుస్తుంది. కొన్ని జాతకాలు ఉంటాయమ్మా, చెప్తాను. ఎంతసేపు నువ్వు జాతకాలు తీసినా వాళ్ళ పేరు శివ మీదనే వస్తుంది. పాచికలు వేసినా శివ అనేది వస్తుంది. ఈయన పంతులు మంచోడు కాదు, వేరే పంతుల దగ్గర పోదామన్నా ఆడ శివానే వస్తుంది. ఇవన్నీ ఏం తెలుసు అంటే కారణ జన్మల వల్ల వస్తుంది తల్లి. అంటే శివుడి పేరు కూడా పెట్టుకోవాలన్న అదృష్టం కావాలి తల్లి. నువ్వు అఘోరివా, అఘోరాలు కలిస్తే ఇంతవరకు శ్రీనివాస్ అఘోరాలను కలవలేడు తల్లి. ఒక అఘోర కలిస్తే మాత్రం ఇప్పుడు తింటూ ఉంటాడు ఆయన, ఊకే ఏం తింటాడు ఆయన అంటే చికెన్ ఫ్రై ఏదో తింటా ఉంటాడు అంటారు కదా, వాళ్ళు నరమాంసాన్ని తినే అఘోరాలు ఉన్నారు అక్కడ. మన దగ్గర రికార్డు ఉంది కదా, శ్రీనివాసుని ఊరికే లేపేస్తారమ్మా. ఆయనకు అంత ఆ అపవాద అవసరమా? అట్లాంటి చిన్న చిన్న దిగజారిన పనులు చేసి దానిపై సనాతనం పెడితే శ్రీనివాస్ చేసిన పొరపాటు ఆయన తట్టుకోలేడు. ఆయన అఘోరా అనేది చాలా పెద్దది ఎత్తేసుకోండు, చిన్నది కాదు. అంత పెద్దది ఎత్తుకొనేసి తప్పించుకుంటా అంటే కుదరదు. అసలు శ్రీనివాస్ ఇంకా పడ్డదే నేను అందుకు. నార్మల్ గా అఘోరా అంటే భయపడిపోతారండి. ఇప్పుడు శ్రీనివాస్ మామూలుగా తిరుగుతారు, అసలు పట్టించుకోపోయేటోని. శివతత్వంలో ఉండి జీవితాన్ని త్యాగం చేసి పరమాత్ముడికి ఇచ్చేసేసి ఎన్నో పూజల పురస్కారాలు తిరిగి ధర్మంగా పాడాలని చెప్పేస్తే ఈయన అంత అవలీలగా 2024లో మార్పిడి చేసుకొని వచ్చేసేసి నేను ఇదానంటే తప్పు కదా తల్లి. కాబట్టి వర్షిని నేను ఇప్పటికీ ఏమన్నాను, తల్లిదండ్రుల దగ్గరికి చేర్చేదాకా ఉంటా. మీకు ఇంకో మాట ఏం చెప్తా అంటే అమ్మ, వర్షిని యొక్క స్వచ్ఛ అంటే ఈ స్వేచ్ఛ, చాలా స్వచ్ఛమైన నవ్వు చాలా త్వరలో చూడాలని నా కోరిక. అన్నిట్లో నుంచి విడుదల కావాలి ఆ అమ్మాయి. ఎందుకంటే ఇప్పుడు మేమిద్దరం లెస్బియన్స్ అంటుంది మార్నింగ్. పరమాత్ముడు నేను లెస్బియన్గా పుట్టియాలంటే తల్లి గర్భంలోనే పుట్టించేస్తాడమ్మా. పురుషాంగం లేకుండా పుట్టియాలి సీనిగాన్ని అంటే అన్ని పుట్టించేయగలడు. పరమాత్ముడు ఆజ్ఞతో నేను వచ్చినప్పుడు వంశాన్ని మోయాలి, కుటుంబాన్ని మోయాలి, అన్ని బాధ్యతలు ఉన్నప్పుడు అలా ఎలా వస్తాం? కాబట్టి అమ్మాయి ముసుగులో ఉంది. ఇంకా ముసుగులో నుంచి బయటకు వచ్చినాక అన్నీ పోతాయి. కరెక్ట్ గైడ్ లైన్స్ కాలేదు ఆ అమ్మాయికి. ఇంకా కరెక్ట్ నాకు ఈరోజు ఒక అమ్మాయి ఫోన్ చేసి అంటుంది, నేను మీ దగ్గరే సాధన నేర్చుకోవాలి అని అన్నా. అయితే నేను రోజు భిక్షాటనం అవుతా, నేను తెచ్చిందే తినాలి అని అంటే, అమ్మ నేను భిక్షాటన చేయలేను స్వామి, నేను MBA చేసాను అంటుంది. మరి సాధన అంటేనే భిక్షాటన. నువ్వు MBA చేసినావేమో, నువ్వు జొమాటోలు తర్వాత స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకోవాలి. సాధన అంటే చాలా చిన్నదా అమ్మ. కాబట్టి అమ్మాయిని ఇప్పుడు తప్పుపట్టము.
శ్రీనివాస్ అయితే తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏంటి గురుగారు, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వైఫ్ వచ్చారు బయటికి, ఒక రోజంతా హడావుడి ఉంది, మళ్ళీ సడన్ గా అంతా నార్మల్ అయిపోయింది, కేసు పెట్టాలన్నారు. ఏంటి తనేం కోరుకుంటున్నారు అసలు? ఫస్ట్ వైఫ్ కి న్యాయం జరగాల. ఒక విషయం, ఎలాంటి న్యాయం గురుగారు? న్యాయం నష్టపోయింది. ఎలా నష్టపోయింది? డబ్బులు ఇచ్చారేమన్నా? డబ్బులు ఏమన్నా? 3,60,000 ఇచ్చింది కదా ఈమె అగోరికి. ప్రూఫ్ ఉన్నాయి. నిన్న వి గివెన్ డాక్యుమెంట్ టు ది కమిషనర్ ఆఫ్ ఉమెన్స్. ఓకే. తర్వాత డబ్బులు శ్రీనివాస్ ఇచ్చేసినా కూడా రిటర్న్ ఇచ్చేసాడా 3 లక్షలు? వాడిపోతుంది ఇంకా నిన్న ఇచ్చారు కదా. ఇప్పుడు న్యాయం అంటే పెళ్లి శ్రీనివాస్ తో పెళ్లి చేసుకొని నేను సావనైనా సస్తా ఉంటుంది. మోసం జరిగిపోయింది. అందరూ ఒక లాగుంటారమ్మా. ఇగో చూడండి, తినడానికి తిండి లేని కుటుంబాల్లో కూడా ఆడపిల్లలు ఇంకా సిగ్గుతోనే ఉన్నారు తల్లి. ఇంకో మాట చెప్తా, బాగా డబ్బులుండి లగ్జరియస్ కార్లలో తిరిగే ఆడపిల్లలు కూడా సిగ్గుతోనే ఉన్నారు. అంటే ఇక్కడ దిగజారిన తనం ఇంకా రాలేదు మన దగ్గర. ఎక్కడో కొందరు చేసిన దానికి అందరి పేరు పెట్టొద్దు. ఈ అమ్మాయి కూడా నిరుపేద కుటుంబం అయినా కూడా మనస్తత్వం గొప్పది. ఈ ఎల్లూరు శ్రీనివాసనే దగ్గరికి చేరదీసిందంటే అమ్మ ఆ పిల్లకి మనసు ఉన్నదని అర్థం కదా. ఈయన ఇంకా సాధనిస్తానట. అంటే ఆమె డిప్రెషన్ లో ఉంది, డిప్రెషన్ లో ఉన్నదని అదన్నది ఊడిపుటానం తల్లి. బలహీనత ఉండదా స్త్రీది? ఎవరు లేరు, ఒంటరితనం అని ఈయన గారు యూటిలైజ్ చేసుకున్నాడు. ఇప్పుడు శ్రీనివాస్ దగ్గర ఏమున్నదని శారీరకంగా దొరుకుతాడు తల్లి మీదికి. ఓపెన్ మ్యాటర్. ఎలా దొరుకుతాడు? ఆ అమ్మాయి నన్ను శారీరకంగా కూడా వాడకుండా అన్నదే స్టేట్మెంట్ ఇచ్చింది నిన్న. ఓపెన్ గా చెప్పింది కదా. అందరు మనోళ్ళు అడిగారు ఏమున్నదని ఆయన దగ్గర వాడుకుంటారు అని అన్నప్పుడు శరీరం మీద దొరలడం అనేది పురుషత్వం అనేది లేకున్నా పురుషుడే కాబట్టి రక్కేయగలడు, నన్ను ఏమంటాడు ఒక పిశాచిలాగా ఫీల్ చేసేయగలడు, అట్లాంటి అన్ని చేయగలడని ఓపెన్గా చెప్పగలిగిందంటే ఒక స్త్రీ అంత సులభంగా చెప్తుందా తల్లి నాకు ఇది జరిగిందని? ఇంకా ఏమి చాలా డీప్గా అడ్వకేట్ గారికి పైన అమ్మ మేడం గారికి చెప్పింది. నాకైతే అన్ని విషయాలు ఎక్కువ చెప్పకమ్మా, నేను శ్రీనివాస్ది సాధన విషయంలోనే అడ్డుకుంటా అని చెప్తే చెప్పింది. అలా చెప్పినప్పుడు ఈ అమ్మాయికి న్యాయం ఏం చేయాలి? ఇప్పుడు మనసు పాయే, నమ్ముకున్నవాడు పాయే, డబ్బులు పోయాయి, విలువ పోయాయి. ఇప్పుడు ఈ ఛానళ్ళ అన్నింటికి వచ్చి ఉన్న కాస్త ఆ ఆశ కూడా పోయింది. ఇప్పుడు ఏం జరగాలంటే శ్రీనివాసుకు శిక్ష పడితే చూడాలని ఉంది. శిక్ష పడాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈగో ఏదైతే ఉంటుందో అది కొంచెం సాటిస్ఫై అవుతుంది. మనిషిని మరో జన్మకు పుట్టించేది కూడా ఈగోనే. ఒక సినిమాలో అంటే సినిమాలు నేను బాగా చూస్తాను, బాలకృష్ణని 22 సంవత్సరాలు ఎందుకు జైల్లో ఉన్నారు రెడ్డి గారు అని అంటే బాలకృష్ణ ఇట్లా అంటాడు, తిండి ఒక మనిషిని పగ బతికిస్తుంది అంటాడు కదా. ఆ పగ నిజమే. అందుకని శాసనాలు గొప్ప ఇక్కడ. కాబట్టి శ్రీనివాసికి తప్పించుకోలేడు, అయిపోయి కార్నర్ అయ్యాడు. ఆ అమ్మాయికి న్యాయం అనేది చేసే తీరుతా. దీంతో పాటు వర్షిని తల్లిదండ్రులకు న్యాయం చేస్తామమ్మా. ఇప్పుడు నిన్న వచ్చిన వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా చట్టపరంగా న్యాయం. నా దగ్గర ఏం లేదు, మీకు తెలిసిందే. ఆయన దగ్గర డబ్బులు అన్నీ ఉన్నాయా లేవా, ఎన్నో కోట్లు ఉన్నాయంటారు. నాకు తెలిసి ఉండవచ్చు, ఎందుకంటే ఆ బిర్రవీగతనం చూస్తే ఉండొచ్చు. ఆయన బీర్లోది టిన్ను తాగుతున్నాడు. టిన్ను ఎవరు తాగుతారో తెలుసా అమ్మ? బాగా గమనించాలి. సినిమా చేసే పొరపాట్లు చెప్తున్నా మీకు. ఎవరు తాగుతారు టిన్లు? వాటిని టిన్లు అందరు తాగుతారు, టిన్ను ఎవరు తాగుతారు అంటున్నా, వ్యత్యాసం చెప్తున్నా. బీర్ అయినా బీర్ లో ఉండేది అదే, టిన్నులో ఉండేది అదే. బీర్ కి దీనికి తేడా ఏంటంటే అమ్మా, బీర్ ఏంటంటే ఒక కాస్ట్ ఉంటది, ఒక 200 500 ఎంత ఉంటుంది నాకు తెలియదు. ఈ టిన్ ఏంటంటే అమ్మా లగ్జరీస్ ఉన్న వాళ్ళు సెన్సిటివ్ గా తాగుతారు. సో ఆయన సెన్సిటివ్ ఫీల్ అవుతున్నాడు స్టైల్ గా. మళ్ళీ ఇంకోటి సీసాలు ఎవరు తాగుతారు తెలుసా తల్లి? కష్టపడి తెచ్చుకున్నవాడు ఇంటికి వచ్చి కూర్చొని చేసుకుంటాడు ఒక మర్యాద. మన నాన్నలు ముత్తాతలు మన తాతలు బాబాయిలు తాగుతారు కదా, ఇప్పుడు కష్టపడినాడు. అప్పడానికి వచ్చినవాడు టిన్నులు తాగుతాడు. అర్థమైందా? అది అది వాడు అలా దొరికిపోతున్నాడు అనేది వాడు తెలుస్తలేదు. టిన్నులు తాగుడు, అందులో ఇంకేదో పెట్టుకున్నాడు.